ఈరోజు ముగ్గురు అతిథులు, యాక్చువల్గా ఇద్దరే. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ గారు, మన సామినేని ఉదయభాను గారు జనసేన అధ్యక్షుడు, సరే అడ్డూరు శ్రీరామ్ గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా, వేదిక మీద ఉన్నవారు కిందవారు అందరూ కూడా పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం కలుద్దాం అనుకుంది ఎందుకంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన భారతదేశం ముందుకి ఏ విధంగా వెళ్తుందో అందరికీ తెలుసు. 12 సంవత్సరాలు దిగ్విజయంగా సుదీర్ఘంగా ఏకదాటితో ప్రజలచే ఎన్నుకోబడి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఒక నెల రోజుల క్రితమే ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ, గత 12 సంవత్సరాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రపంచంలో కల్లా గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారిందనేది కూడా అందరికీ తెలిసింది. జీవన ప్రమాణాలు ప్రతి ఒక్కరిది కూడా పెరగాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను ఆయన దగ్గర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా పదే అదే చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా ఆయన చెప్పిన వాటిల్లో ఏంటంటే, ఒక క్యూలో లాస్ట్కి ఉన్న వ్యక్తిని ఎలా కలిసి అతనికి సేవ చేయాలనేది మనం ప్రతి రాజకీయ నాయకుడు కూడా చూడాలనేది ముఖ్యంగా చెప్పేవారు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ 47,000 చెలుకు మెజారిటీతో గెలిపించడానికి మీరు అందరూ కూడా దోహదపడ్డారు. దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, మన ప్రత్యర్థికి ఒక 55,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ 55,000 మంది దగ్గర కూడా మనం మన్నన పొంది ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే దిశగా మనం కూటమి పనిచేయాలని చెప్పి కూటమి నాయకులందరికీ కూడా అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో పశ్చిమ నియోజకవర్గం ఒక ప్రయోగశాలగా మార్చుకొని విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసుకొని సాధ్యాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకొని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే కూడా చేయగలిగింది లేదు. కాబట్టి అనేక విధాలుగా సుజనా ఫౌండేషన్ తరఫున కానీ, సీడ్స్ అని కానీ, క్రిస్ప్ అని కానీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, భాగ్యనగర్ గ్యాస్, అనేక మంది దగ్గరికి నేను పర్సనల్గా కూడా మాట్లాడి మన నియోజకవర్గంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో నేను గమనించినంత వరకు మా కార్యాలయం ద్వారా తెలుసుకొని, దాంతోపాటు సుజనా మిత్రులను కూడా ప్రతి డివిజన్ కూడా పెడతాం జరిగింది, మీకు అందరికీ తెలుసు. వాళ్ళ ద్వారా నా నోటీసులోకి వచ్చిన పనులన్నీ కూడా ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి బాధ్యతని నెరవేర్చుకుంటున్నాను అనేది నా ఉద్దేశం. ఎవరికి కూడా ఒక ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎల్ఓసీలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక బర్డెన్. అది ఆరోగ్యశ్రీ ఉంది ఓ పక్కన, దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటితో కూడా మనం అనుసంధానం చేసుకొని ప్రతి సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, నూతన పైప్ లైన్లు అన్నీ కూడా వేయించడానికి మనం ఆల్రెడీ నాంది పలికాం. దాంతోపాటు కొండ ప్రాంత ప్రజలకి తాగునీటి సమస్యని పర్మనెంట్గా సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాని గురించి పూణే నుంచి, చెన్నై నుంచి కూడా కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసాం. ఆ పని కూడా జరుగుతూ ఉంది. పర్టికులర్గా మహిళల ఆరోగ్య భద్రత కోసం విద్యా శిబిరాలు చేస్తూ మొబైల్ వ్యాన్స్ని డెడికేట్ చేసి పెట్టాము. అది కూడా ప్రజలందరూ కూడా వాడుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాన్ని
ఎందుకంటే అప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే మన 13వ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీరు అందరూ కూడా వాడుకుంటున్నారని నా నమ్మకం. ముఖ్యంగా ఏంటంటే అందరూ సిక్ అయిపోయినాక, ఆరోగ్య బాధలో పడినాక మనం దాన్ని వాళ్ళకి ఆరోగ్యం కల్పిద్దాం అనుకోవటం కంటే ప్రివెంటివ్ సిక్నెస్, ఆరోగ్యాన్ని ముందే కాపాడుకోగలిగే విధంగా టెస్టులు చేయించి ముందుకు తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. నిరుద్యోగులకి, యువతకి ఉపాధి నైపుణ్యం శిక్షణా కేంద్రాలు కూడా పెట్టి, జాబ్ మేళాలు ఇంతకుముందు ఒకటి పెట్టాం, మళ్ళీ కూడా పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి మా కార్యాలయాన్ని తెలియపరిస్తే డెఫినెట్గా అన్నీ నేను చేయగలను, అన్నీ చేస్తానని నేను చెప్పట్లేదు. కానీ మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6 హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కష్టపడి చేస్తూ ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నిటికీ సహకరించి, అది ఆయన పంచాయతీరాజు కాబట్టి మన నియోజకవర్గానికి ఆయన చేయగలిగింది తక్కువే, కానీ అన్నిట్లో కూడా ఆయన సహకరించి చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా పర్టికులర్గా యువతకి నా సందేశం ఏంటంటే, ఉద్యోగాల కోసం చూడకుండా ఉద్యోగాలు ఇవ్వటం ఎలా అనేది ఆలోచించండి. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మోడీ గారి ఆధ్వర్యంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఈరోజు టెక్నాలజీని వాడుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వాడటం అనేది చాలా సులువుగా ఉంది. ఎంఎస్ఎంఈకి ఫ్రీ అంటే సులభ పద్ధతిలో అప్పులు ఇమ్మనమని, తక్కువ వడ్డీతో ఇమ్మనమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అట్లాగే ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి 15 కోట్లతో శంకుస్థాపన కూడా చేశాం. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకి ఏదైనా కనుక న్యాయ సమస్యలు వస్తే ఉచితంగా న్యాయ సలహాలు, న్యాయవేత్తలు పనిచేయడానికి సుజనా న్యాయమిత్రాన్ని కూడా మనం కొంతమంది అడ్వకేట్స్తో కలిపి తయారు చేసాం. అది కూడా మీరు వాడుకోవాలని కోరుకుంటూ, తర్వాత మన పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ సమస్యగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని ఉండేది. దాని మీద మనం కంటిన్యూస్గా పనిచేసి గంజాయి మీద పోరాటం అని, వాటికి తర్వాత సీసీ కెమెరాలు అన్నిటి వీలైన అంతవరకు 30-40 లక్షలు ఖర్చులు పెట్టి ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే కూడా మనం బయట నుంచి రేజ్ చేసి మరీ చేయించాం. ఎర్రకట్ట, కేదారేశ్వరపేట ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా కేంద్ర మంత్రి గారు వెంటనే శాంక్షన్ చేశారు. అది కూడా అవుతూ ఉంది. బీఆర్టీసీ రోడ్డు రైల్వే స్టేషన్ వరకు విస్తరించే ప్రతిపాదన కూడా అధికారులతో మాట్లాడాను. ఎంపీ గారు కూడా మాట్లాడారు. తప్పకుండా కలిసి అవి కూడా అతి త్వరలో పూర్తి చేసుకుందాం. కానీ నాకు ఇక్కడ లేబర్ కాలనీలు, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా ప్రతిపాదిక సిద్ధం చేసాం. సుమారుగా 27 కోట్లతో. దాన్ని ఇంకా ఫైనాన్షియల్ క్లోజర్ అవ్వాలి. ఈ పశ్చిమ నియోజకవర్గం సంక్షేమం గురించి గత 2 సంవత్సరాల్లో చేసిన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రమాణాల్లో 175 నియోజకవర్గాల్లో మనకి నెంబర్ 1 వచ్చిన మాట వాస్తవమైనప్పటికీ మనం ఇక్కడ చేసుకోవాల్సింది, ఇంతవరకు చేసింది నా లెక్క ప్రకారం ఆవగింజంతా. ఇంకా చేయవలసింది మన కొండ ప్రాంతానికి అంతా చేసింది, కొండంత ఉంది ఇంకా మనం చేయవలసింది. వచ్చే 3 సంవత్సరాల్లో డెఫినెట్గా ఇంకా కొంచెం వేగవంతంగా మనం పనిచేసి ఈ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, తాగునీటి సమస్యలు అంటే పర్మనెంట్ బేసిస్లో శాశ్వతంగా చేయడానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టి చాలా వరకు కంప్లీట్ చేయటం జరిగింది. ప్రస్తుతం 207 కోట్ల వ్యయంతో 384 అభివృద్ధి పనులు, చిన్న పనులన్నీ కూడా టేకప్ చేశాం. ఉన్నంతలో రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరించి మనకి సహాయం చేస్తూ ఉంది. ఎందుకంటే విజయవాడలో సిటీలో పార్ట్ కాబట్టి, దీంతోపాటు పక్కనే అమరావతి కూడా తయారవుతూ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి.
మనకి ఇక్కడ ఎక్కువ సమస్య, మొన్న లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు బుడమేరు అడ్డుపడత మూలాన చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్య కూడా కొన్ని పనులు చేయించాం. ఇప్పుడు ఆల్రెడీ ఓవరాల్గా అన్నీ పూర్తి చేయాలంటే తాగునీరు, కరెంటు సమస్య మొన్న కొంచెం ఎండాకాలం కొంచెం సమస్య వచ్చిన మాట వాస్తవమే, అది కూడా వీలైన త్వరలో కట్ చేయించాం. ఐడియలిస్టిక్ సిచ్యువేషన్లో అన్నీ బ్రహ్మాండంగా చేయగలము చేస్తున్నామని నేను చెప్పట్లేదు, కానీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 కూటమి తరపున నాయకులు కాబట్టి మీరు ప్రజలందరి దగ్గర కనపడిన సమస్యని సుజనామిత చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే కార్యాలయానికి తెలిస్తే మాత్రం తప్పకుండా వీలైన త్వరలో ఇమ్మీడియట్గా పని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉందాం. ఇంకేదైనా సలహాలు ఉంటే కూడా మీరు అందరూ కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన సలహాలు వాటి మనం పనిచేద్దాం. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా కొన్నిసార్లు కూడా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈ విధమైన అడ్మినిస్ట్రేషను వ్యవహారాలన్నీ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ప్రత్యర్థులు వస్తుంటారు, ఒకసారి అటు అవుద్ది ఒకసారి ఇటు అవుద్ది, కానీ మనకి ప్రజలు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టే ప్రజలు మళ్ళీ ఇటు ఓటు వేసి మన గెలిపించారు. కాబట్టి గత భవిష్యత్తులో ఏం చేయాలనేది మనకి అవకాశాన్ని బట్టి చేస్తాం. వర్తమానంలో ఏం చేయగలం అనేది మీరు ఎప్పుడూ కూడా బేరీజ్ చేసుకొని మీరు మా నోటీస్లో పట్టరండి. తప్పకుండా కలిసి పనిచేద్దాం. మీ సహకారంతో నేను ఇంకా బాగా పని చేయగలనని నేను నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను.